DJ Moral Stories. సంధ్య వాళ్ళ అమ్మా నాన్న ఒక కార్ యాక్సిడెంట్ లో చనిపోయారు. ఇంకా వాళ్ళ బాబాయ్ తన్ని ఇంటికి తీసుకొచ్చారు. కానీ తను ఇంటికి రావడం అనే విషయం వాళ్ళ పిన్నికి అసలు నచ్చలేదు. అందువల్ల ఆ పిల్లని ఎప్పుడు తిడుతూనే ఉంటారు. సంధ్య, ఓ సంధ్య, గంట ఒకటైంది. ఇప్పటిదాకా ఇంకా నువ్వు అంట్లు కడగలేదా? అదేంటంటే పిన్ని, కాసేపు ముందే కదా మీరు రూమ్ అంతా తుడిచిపెట్టమని నాతో మీరు చెప్పారు. ఇప్పుడే నేను క్లీన్ చేసి వస్తున్నా. దాందేముంది, ఒక పని చేసిన దానికి అలసిపోయావా? వెళ్ళు, త్వరగా వెళ్ళి అంట్లు తోము. మీరు రాజు అన్నయ్య తినేశారు. నాక్కూడా ఆకలిగా ఉంది. కాస్త అన్నం పెట్టండి. దాని తర్వాత సామాన్లన్నీ కడిగి పెట్టేస్తాను. ఎప్పుడు ఏం పని చెప్పినా ఏదో ఒక వంక చెప్తూనే ఉంటావు. ముందు వెళ్ళి అంట్లు తోము, ఆ తర్వాత వంట. సరే, మీరు చెప్పినట్టే చేస్తాను. అలా చెప్పిన సంధ్య ఆకులతో వెళ్లి ఆ సామాన్లని తోవింది. ఇంకా తర్వాత కూడా వాళ్ళ పిన్ని బాగా తిట్టాకనే ఇక భోజనం పెట్టారు. ఏంటిది పిన్ని, 2 చపాతీలే? ఇంత పని చేశాను నేను, నాకు మీరు 2 చపాతీలు పెడుతున్నారు? ఓహో, ఇది చాలదా? మిగతా ఉన్నదే ఇవ్వగలం. నీకోసం మళ్ళీ చపాతీ చేయాలా? నువ్వు ఎంత తిన్నా సరే నీకు ఆకలి తగ్గనే తగ్గదు. మీకు నేనంటే ఇష్టం లేకపోతే మీరు నన్ను అనాథాశ్రమంలో చేర్చేయండి పిన్ని. కనీసం నాకక్కడ కాస్త భోజనమైనా దొరుకుతుంది. నోరు మూసుకొని ఇచ్చింది కుదురుగుండా తిను. చెయ్యాల్సిన పనులు బోలెడున్నాయి. తర్వాత రాత్రంతా ఆకలితో ఉండాలి. వాళ్ళ పిన్ని మాట్లాడిన తర్వాత సంధ్య ఏమీ మాట్లాడకుండా తినేసింది. ఆ తర్వాత వాళ్ళ పిన్ని మేడ మీద క్లీన్ చేయమని పంపారు. రోజుకి రోజు వాళ్ళ పిన్ని గొడవ చాలా ఎక్కువ అవుతుండింది. కానీ పాపం సంధ్య ఏమీ మాట్లాడకుండా తను చెప్పిన పనులన్నీ చేసింది. తన హింసలన్నీ భరించింది. ఇంతకు మించి నేను ఇంక ఏమీ తట్టుకోలేను. ఈ రోజే నేను బాబాయ్తో అంతా చెప్పేస్తాను. ఆ తర్వాత బాబాయ్ ఏం చేయాలనుకుంటే అదే చేయని. అలా చెప్పిన సంధ్య మళ్ళీ పని మొదలుపెట్టింది. రాత్రి అందరూ డిన్నర్ తినడానికి కూర్చునేటప్పుడు సంధ్య వాళ్ళ బాబాయ్తో చెప్పింది, బాబాయ్, నాక్కూడా చదువుకోవాలని కోరికగా ఉంది. నన్ను కూడా స్కూల్లో చేర్పిస్తారా? ఖచ్చితంగమ్మా. ఈ సంవత్సరం పూర్తవని నిన్ను కూడా రాజీ చదివే స్కూల్లోనే చేరుస్తాను. ఏమండి, చాలా ఓవర్గా జాలి పడవద్దు. నాకు పనిలో సహాయపడుతుందనే ఇది ఇక్కడ ఉండడానికి నేను ఒప్పుకున్నాను. కానీ ఇది స్కూల్కి వెళ్ళిందంటే సగం రోజులు ఇది స్కూల్లోనే ఉంటుంది. మిగతా రోజులు ఇది స్కూల్ హోంవర్క్ చేస్తూ ఉంటుంది. తర్వాత పనులన్నీ నేనే కదా చేసుకోవాలి. లేదు పిన్ని, నేను స్కూల్ నుంచి వచ్చాక అన్ని పనులు పూర్తి చేసేస్తాను. హోంవర్క్ కూడా రాత్రి చేసుకుంటాను. మాట్లాడకు, నోరు ముయ్. నువ్వేం చేయవని నాకు తెలుసు. చేసే పనులు ఎప్పుడు కూడా సరిగ్గానే చేయటం లేదు. అది సరే గాని, నీ చదువు కోసం మేము అంత ఖర్చు పెడితే ఇక నాకు నా కొడుకు ఏముంటుంది? తర్వాత కుటుంబం జరిపేందుకు నాకు కష్టంగా ఉంటుంది. ఇది వినిన సంధ్య చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. వాళ్ళ బాబాయ్కి భయపడి ఏమీ మాట్లాడలేదు. ఇకపైన ఇక్కడ ఏమీ జరగదని సంధ్య అర్థం చేసుకుంది. అందువల్ల తను ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ ఇంటి నుంచి బయటికెళ్లేదే తనకి మంచిదని అనిపించింది. రాత్రి అయిన తర్వాత ఎవరికి చెప్పకుండా తన ఇంట్లోంచి బయటికొచ్చింది. తెల్లారిందంటే మళ్ళీ వాళ్ళ పిన్ని తన్ని బానిసంగా చూస్తుందని తన భయంతో అడవి వైపు నడుచుకుంటూ వెళ్ళింది. బాగా అలిసిపోయిన వల్ల చెట్టు కిందకెళ్ళి నిద్రపోయింది. తెల్లవారగానే తనకి చాలా ఆకలేసింది. తను ఏ చెట్టు కింద వెళ్లి పడుకుందో అక్కడ ఒక కోతి ఆ చెట్టు పైన కూర్చుని అరటిపండు తింటూ ఉండింది. నాకు చాలా ఆకలిగా ఉంది. ఇప్పుడు నేను ఏం తినాలి? దాని గురించి నేను అసలు ఆలోచించలేదు. ఆ కోతి తను చెప్పింది వినింది. వెంటనే ఆ కోతి చేతిలోన 2 అరటిపండ్లు తీసుకుని తన వైపు విసిరింది. సంధ్య అప్పుడింక సంతోషంగా అరటిపండుని తీసుకుంది. ఆ కోతిని చూసి నవ్వింది. థ్యాంక్స్ కోతి, నువ్వు చాలా మంచివాడివి. కోతి కూడా తన నవ్వుతో సమాధానం చెప్పింది. ఇంకా సంధ్య అరటిపండ్లు తినేసి మళ్లీ నడవడం ప్రారంభించింది. ఆ కోతి కూడా చెట్టు నుంచి దిగి తన వెనకాలే నడుచుకుంటూ వెళ్ళింది. కానీ ఆ విషయం సంధ్యకు అసలు తెలీదు. తను అలాగే నడుచుకుంటూ మరో గ్రామంలోకి వెళ్ళింది. ఒక చెట్టు కొమ్మపైన కూర్చుని ఎదురుకుండా చూస్తుంటే తనతో వచ్చిన కోతి ఉండింది. ఏ కోతి, నువ్వేంటిక్కడా? నువ్వు నా వెంటపడి వస్తూనే ఉన్నావా? అది వినిన కోతి అవును అని చెప్పింది. ఓ అబ్బో, మనుషులు మాట్లాడే భాషను కూడా నువ్వు అర్థం చేసుకుంటున్నావే. నాలాగే నీకు కూడా ఎవరూ లేరనుకుంటా. కోతి మళ్ళీ తల ఊపి అవును అనింది. అలా అయితే సరే, ఈ రోజు నుంచి నువ్వే నా స్నేహితుడివి. నేను నీకు పేరు మాంటీని పెడుతున్నా. మాంటీ దొరికినందుకు సంధ్యకి చాలా సంతోషం. ఎంతైనాదో కోతి అయిన సరికి తనకి ఎవరో ఒక మనిషి పక్కనున్నట్టు అనిపించింది. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్ళీ సంధ్యను కోతి నడిచి వెళ్లారు. ఇక్కడ తను ఒక హోటల్ చూసింది. అక్కడ కొద్ది మనుషులు కూర్చుని తింటూ ఉన్నారు. కానీ పాపం సంధ్య దగ్గర అసలు డబ్బులు లేదు. కానీ డైరెక్ట్ గా వెళ్ళి చార్లో కూర్చున్న తర్వాత ఒక పెద్దాయన తన ముందొచ్చి భోజనాన్ని పెట్టారు.
సంధ్య చాలా ఆకలితో ఉండింది. అందువల్ల తను తినడం ప్రారంభించింది. ఇంకా మాంటూకి కూడా ఇచ్చింది. అక్కడే ఉండే వాళ్ళందరూ దాన్ని చాలా ఆశ్చర్యంగా చూశారు. ఎలాగో ఒక కోతి ఎంత అందంగా కూర్చొని తింటోంది అని. అమ్మా, నీకు కడుపు బాగా నిండిందా, లేకపోతే తినటానికి ఇంకా తీసుకురానా? వద్దంకుల్, నాకు కడుపు ఫుల్ అయిపోయింది. నాకు చాలా ఆకలేసిందా, అందుకనే భోజనం చూడగానే తినేశాను. నిజం చెప్పాలంటే నా దగ్గర డబ్బులు లేవంకుల్. ఈ విషయం మీ దగ్గర చెప్పటం మర్చిపోయాను. అది విని పెద్దాయన నవ్వారు. మీరు బాధపడకండి అంకుల్, నేను తిన్న తిండికి ఈ రోజు మొత్తం ఈ హోటల్లోనే పనిచేస్తాను. మీరు ఎంత పని చేయమంటే అంత పని చేస్తాను. ఇక్కడ చూడమ్మా, నువ్వు తిన్నదానికి నిన్ను కష్టపెట్టి నీ చేత పని ఎక్కువ చేయించుకుంటానని అనుకోకు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చమ్మా. చాలా థ్యాంక్స్ అంకుల్, కానీ నేను ఎక్కడికి వెళ్తాను అదే నాకు అర్థం కావటం లేదు. ఎందుకమ్మా, నీకు ఇల్లు అది లేదా? అప్పుడే సంధ్య తనకి జరిగిన విషయాలన్నీ చెప్పింది. నువ్వు సరైన ప్లేస్కే వచ్చావమ్మా. నీకు ఏ విధంగా జరిగిందో అదే విధంగా నాకు కూడా కొన్ని విషయాలు జరిగాయి. చెప్పాలంటే నాకు 2 కొడుకులున్నారు. వాళ్ళకి పెళ్ళైన తర్వాత వాళ్ళు వాళ్ళ పెళ్ళాలు చెప్పినదే వింటున్నారు. నన్ను ఇంట్లోంచే పంపించేశారు. నేను దాచుకున్న కొన్ని డబ్బులతో ఈ కొట్టు తెరిచాను. అప్పుడ్నుంచి నా జీవితాన్ని ఇక్కడే నెట్టుతున్నానమ్మా. ఇంక మీదట నువ్వు కూడా ఇక్కడే ఉండిపోమ్మా, నా కూతురిగా ఉండిపో. సరే అంకుల్, మీరు చెప్పినట్టే చేస్తాను. కానీ నేను పని చేయకుండా ఇక్కడ ఉండను. ఈ రోజు నుంచి కస్టమర్కి భోజనం వడ్డించే పనిని నేను నా ఫ్రెండ్ మాంటీ చేస్తాము. మీరు ప్రశాంతంగా చైర్లో కూర్చొని మేమేం పని చేస్తామో చూడండి. తను చెప్పినందుకు పెద్దయిన ఒప్పుకున్నారు. ఇంకా సంధ్య మరియు కోతి మాంటూ కస్టమర్స్ కి భోజనాన్ని సర్వ్ చేయడం మొదలుపెట్టారు. వంట మనిషి వంట చేశారు. ఇంకా రోజంతా పెద్దాయన సమయాన్ని గడిపారు. కొన్ని రోజుల తర్వాత ఆ కొట్టికి ఒక అబ్బాయి వచ్చాడు. అక్కడ సంధ్య మరియు మాంటూ పనిచేసేది చూసి ఆశ్చర్యపడ్డాడు. ఈ అమ్మాయి ఎవరిది, కొత్తగా ఉందే? ఇలా చెప్పేసి ఆ పెద్దాయన దగ్గరికి వెళ్లి ఏం చెప్పారంటే, అంకుల్, నేను కొన్ని రోజుకే బయటికి వెళ్ళాను. దానికి లోపల మీరు కొత్త వెయిటర్స్ పెట్టేశారా? సునీల్, ఈ పిల్ల వెయిటర్ కాదు నాయనా. ఆ పిల్ల నా కూతురులాగా. నువ్వు దయచేసి నోరు తెరిసి ఏదీ మాట్లాడకు. ఒక్కొక్క వారం లీవ్ వేసి ఎక్కడికన్నా నువ్వు బయటికి వెళ్ళిపోతున్నావు. నువ్వు లేని రోజున నేను చెయ్యాలంటే చాలా కష్టంగా ఉంది. సరే అంకుల్, అప్పుడు నేను ఇంకా లీవ్ ఎత్తను. కానీ నాకు చెప్పకుండా నన్ను పని నుంచి నిలిపేకండి. సరే సరే, నిన్నేం పనిలోంచి తీయన్లే. వెళ్ళి పని చూసుకో. సరే అంకుల్, అదే నేను వచ్చేసాను కదా. ఇంకా ఇక్కడ పని ఎట్ట జరుగుతుందో చూడండి. ఆ పెద్దాయన సంధ్యకి ఏం చెప్పారంటే, అమ్మా, ఇంక మీద నువ్వు వంట చేసే ఆయనకి హెల్పర్గా ఉండు. వెళ్ళు. సునీలు మాండీ కలిపి ఇక్కడ సర్వ్ చేసే పని చూసుకుంటారు. సరే అంకుల్. సునీల్ పని చేయడం మొదలుపెట్టారు. కానీ వాడికి సంధ్య పైన ఒక కోపం వచ్చింది. ఒక్కరోజు తను కిచెన్ లోపలికి వెళ్లి ఇప్పుడు తన లోపల తనే మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఆ సంధ్యాని ఇక్కడి నుంచి తరిమేదానికి మొదట ఒక దారి చేస్తాను. అది ఇక్కడ ఉండే వరకు మన వల్ల ఇక్కడ ఏం పని చేయకాలేదు. వాడు చెప్పిన విషయాలన్నీ మాంటూ వినేసింది. తన్ని గమనిస్తూ ఉండింది. సునీల్ ఆ ప్లేట్ ని తీసుకుని ఇంకా సైడ్ కి వెళ్లిపోయాడు. ఇంకా షెల్ఫ్ లో నా మసాలా డబ్బాని తీసుకుని ఆ ప్లేట్ లో ఎక్కువ కారపొడి జల్లారు. ఇంకా తర్వాత ఆ ప్లేట్ ని కస్టమర్ కి ఇచ్చారు. వాళ్ళకి ఆ ప్లేట్ సర్వ్ చేసి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. అరే బాబోయ్, ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో. కస్టమర్స్ అందరూ తిన్నాక వాళ్ళ నోరు మండపోతుంది. అన్ని కస్టమర్లు ఓన్ అరుస్తారు చూడు. ఇప్పుడు ఈ భోజనం చేసింది సంధ్య అనే చెప్తాను. దానికి అవుట్ల అంకుల్ చాలా కోప్పడతారు. వాడి చెప్పింది వినిన వెంటనే మాంటీ అక్కడి నుంచి కస్టమర్ దగ్గరికి పరిగెట్టారు. తన దగ్గర ఉన్న ప్లేట్ ని తీసుకుని పరిగెత్తేసింది. అది చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు. పెద్దయినా మరియు సంధ్య కూడా ఇది చూశారు. మాంటీ, ఏమైంది? నువ్వెందుకని భోజనం తీసుకొచ్చావు? ఈ కోతి దాన్ని తినడానికి ఆశపడుతుంది కదా. మాంటూ ఆ ప్లేట్ ని తీసుకెళ్లి సునీల్ ముందు పెట్టింది. ఇంకా ఇంకొక ప్లేట్ లో భోజనాన్ని పెట్టి ఆ ప్లేట్ లో సర్వ్ చేసింది. ఇంకా మళ్ళీ అది తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఆ కోతి ఎందుకు ఇలా చేసిందని పెద్దాయనకి సంధ్యకి అసలు అర్థం కాలేదు. మాంటీ, నా దగ్గర ఏంటో చెప్పు. ఈ భోజనం ప్లేట్ ని ఎందుకు తిరిగి తీసుకొచ్చావు? అది వినిన మాంటూ ఇంకా సునీల్ ని చూసింది. తర్వాత ప్లేట్ ని చూసింది. అప్పుడు తను ఏం చెప్పడానికి వచ్చిందని సంధ్యకి అర్థమైంది. సునీల్, మాంటీ భోజనాన్ని నిన్ను తినమంటున్నాడు. అది వినిన తర్వాతే సునీల్ కి చాలా ఆశ్చర్యపడ్డారు. నేనెందుకు ఈ భోజనం తినాలని చెప్పబోతున్నాను? నీ కోతి ఇప్పుడు పైత్యమైంది తలుస్తున్నాను నేను. ఏయ్, మాంటీ ఇలాగంతా చేసిందే లేదు. ఇవాళ వాడేదో చెప్పాలనుకుంటున్నాడు. ఏం చెప్తున్నాడో విందాం కదా. అరే బాబోయ్, మన పనులంతా తెలిపోతుందా?
ఏం చేస్తావో నాకు తెలీదు. ఇది నువ్వే తింటున్నావు. ఇవాళ మాండి ఏం చెప్పాలనుకుంటున్నాడో మేము కూడా అర్థం చేసుకోగలం నాయన. అది వినిన తర్వాత సునీల్ అసలు ఇష్టం లేకుండా తినడం మొదలు పెట్టారు. 2 నోరు తినిన తర్వాతే తన పరిస్థితి అసలు బాలేదు. తన నోరంతా మండడం మొదలు పెట్టింది. అయినా సరే వాళ్ళ తప్పుని చూపించుకోవాలనుకోలేదు. అందువల్ల తను ఏమీ మాట్లాడలేదు. నేటికి మన కథ అంతేనే తలుస్తాను. తనలో తనే మాట్లాడుకుంటూ ఆ తినడం మొదలు పెట్టారు. అది చూసిన మంటూ చాలా సంతోషించింది. సంధ్య ఇంకా పెద్దయిన వాడి ప్రవర్తనని చూసి చాలా ఆశ్చర్యపడ్డారు. ఇంకా కారాన్ని తట్టుకోలేక అరిచేశాడు. తాగేదానికి నీళ్ళివ్వండి, తాగేదానికి నీళ్ళివ్వండి, లేదంటే నేను నేటికే చచ్చిపోతాను. ఇలా చెప్పేసి పిచ్చివాడ్లాగా అటు ఇటు నడుస్తూ ఉన్నాడు. సంధ్య తనకి ఒక జగ్ ఫుల్లుగా నీళ్ళిచ్చింది. ఆ జగ్ లో ఉండే నీళ్ళు మొత్తం గాలి చేశాడు. అలా ఇక్కడ ఏం జరుగుతుంది నాకు కాస్త చెప్తావా? జరిగిందంతా నేనే చెప్తాను. నేనే ఆ భోజనంలో పచ్చిమిర్చి కలిపాను. అప్పుడే అంగడికి వచ్చే కస్టమర్ కి కోపం వస్తాదని మీరు ఈ అమ్మాయిని అంగడి నుంచి తరిమేస్తారని. కానీ ఈ మాంటీ నేటికి అన్ని చెడిపి నా కథని పోగొట్టేసింది. కారంగా ఉంది. అది విని ఆ పెద్దయిన సంధ్య వైపు ఒకసారి చూశారు. ఇంకా వాళ్ళిద్దరూ కలిసి ఏకపెక్క నవ్వారు. ద్రోహం చెయ్యాలనుకున్నావు, అది నీకే ద్రోహంగా మారింది. మీలాంటి వాళ్ళకి ఇటువంటి శాస్తి జరగాల్సిందే. ఇంక పైన నువ్వు కొట్టు మర్చిపో. నువ్వు ఇంకెక్కడన్నా వెళ్ళి పని వెతుక్కో. ఓనరు అట్లేం చెయ్యొద్దు. ఇకపై నుంచి నేను ఇట్లా ఏం చెయ్యను. నాకు ఒకే ఒక ఛాన్స్ ఇవ్వండి ఓనరు. సంధ్య ఈ కొట్లో పని మనిషి కాదులే. ఇంక మీద ఈ కొట్టుకి తనే ఓనరు. నా తర్వాత ఉన్నదంతా తనకే సొంతం. ఇంక మీదట నువ్వు తన దగ్గర ఏదన్నా గొడవ పెట్టుకున్నావంటే నువ్వు ఇక్కడ ఉండలేవు బాబు. లేదు ఓనర్ సార్, నేను ఇంకా ఏం తప్పు చెయ్యను. ఇలా చెప్పి వాడు సంధ్య దగ్గర సారీ అడిగాడు. సంధ్య నన్ను దయచేసి భరించుకో. నేను ఇక్కడి నుంచి చాలా కష్టపడి పనిచేస్తాను. సరే, నీకు ఇంకో ఛాన్స్ కూడా ఇస్తాము. అలా మళ్ళీ నువ్వు ఏమైనా తప్పుడు ప్లాన్ చేశావంటే ఆ తర్వాత నువ్వు ఈ హోటల్ నుంచి మొత్తానికి వెళ్లాల్సిందే. అది నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఇది విని అందరూ కలిసి నవ్వారు. ఇంకా సునీలు నవ్వడం మొదలు పెట్టాడు.